దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది, సంతోషం. నేను కూడా బాగున్నాను. ఇంతవరకు మనమందరం పాటలు పాడి యేసయ్య నామాన్ని మహింపరుచుకున్నాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రార్థనకు జవాబు దొరకాలంటే మనం ఏం చేయాలో బైబిల్లో కొన్ని మాటలు మనం చూడాలి. ఒక వ్యక్తి కోటీశ్వరుడు అవ్వాలి అంటే ఏమి చేయాలి అని ప్రతివాడు ఆలోచన చేస్తారు. కోటీశ్వరుడు అవ్వటానికి కొందరు అడ్డదారులు దొక్కేవాళ్ళు ఉంటారు, కొంతమంది అబద్ధాలాడి మోసం చేసి ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని ముంచి పైకి వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది కష్టపడి సంపాదించుకొని పైకి వచ్చేవంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో ఉన్న కాడికి చాలే అని తిని ఉన్న కాడికి మోకాళ్ళు ముడుచుకొని పండుకునే వంటి వాళ్ళు ఉంటారు. అన్ని రకాల మనుషులు మన మధ్యలోనే ఉంటారు. అందరూ మనుషులే. మనిషికి ఎన్నో ఆశలు. పుట్టిన ప్రతి వాడికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఎన్నో ఆశలు, కోరికలు. అవి నెరవేరుస్తాయో లేదో తెలియదు. మాట ఇచ్చిన దేవుడు మాత్రం తప్పనిసరిగా నెరవేరుస్తాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో చెప్పబడినటువంటి మాటలు మనం గమనిస్తే దేవుని వాక్యం చాలా సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రార్థనకు జవాబు దొరకాలంటే మనం ఏమి చెయ్యాలి? వింటున్నారా? మన ప్రార్థనకు జవాబు రావాలంటే మనం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? మందిరానికి వచ్చి నిద్రపోవాలా? చెప్పండి. వాక్యాన్ని వినకుండా పెడచేవి పెట్టాలా? దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ ప్రార్థనకు జవాబు రావాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, దేవునితో నీవు నిబంధన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునితో నిబంధన చేసుకోవాలి. నిబంధన అంటే దేవునితో, చెప్పండి, తీర్మానము చేసుకోవాలి. దేవునితో తీర్మానం. ప్రభువా, బ్రతికిన చనిపోయిన నీ పాదముల చెంత నేను నిలిచి ఉంటాను. కష్టమైన, కన్నీళ్ళైన, వ్యాధులైన, బాధలైన, పొరపాటును కూడా నేను నీ పాదములను విడిచిపెట్టను అని దేవునితో నీవు నిబంధన చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, దేవుని మందిరంలో ఉంటారు. స్వస్థత పొందిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? వెళ్ళిపోతూ ఉంటారు. మీకు అర్థమైందా? ఏమర్థమైంది? భార్యతో చేసిన నిబంధన తప్పిపోతే ఏమవుతుంది? ఆమె కోర్టు మెట్లు ఎక్కిస్తుంది, పోలీస్ స్టేషన్కి ఈడుస్తుంది, నేను బజారుకి ఈడుస్తుంది, నలుగురితో చివాట్లు పెట్టిస్తుంది. యేసు ప్రభువుని విడిచిపెడితే, దేవుని మందిరాన్ని, ఆయన సన్నిధిని విడిచిపెడితే నేను చివాట్లు పెట్టేవాళ్ళు ఎవరో ఉండరు. ఎందుకని? నీ ఇష్టం కాబట్టి. అదే భార్య భర్త కాబట్టి ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? నీ ముక్కుకి ముక్కు తాడు వేసి చేతిలో పట్టుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు కూర్చోమన్న చోట కూర్చోవాలి, లేవమన్న చోట లేవాలి, భార్య అయినా భర్త అయినా. ప్రైజ్ ద లార్డ్. రెండిటికి తెగించిన వాళ్ళైతే ఎవరు ఏం చేయలేరు. రెండిటికి తెగించిన వంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. నాదే, చెప్పండి, నాదే, చెప్పండి, నాదే, పై చెయ్యి
అని కొంతమంది ఆడవాళ్ళు కూడా తెగిస్తారు. భర్త సంగతి అంటే అది వేరు. అతను పురుషుడు కాబట్టి నలుగురిలో నెగ్గాలి, ఒక మంచి పేరు పొందుకోవాలి, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి అని అనుకునేటువంటి భర్తలు కొంతమంది ఉంటారు. కొంతమంది భార్యలు ఏం చేస్తారంటే భర్తను అణిచివేయాలి, ఏమో పైకి రావాలి అంటే కిరీటం పెట్టుకోవాలని. తప్పేం లేదు. కుటుంబ విషయంలో పోరాడు, కుటుంబ విషయంలో పోరాడు, మంచి ప్రవర్తన కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, ఆత్మీయత కలిగి కుటుంబ విషయంలో పోరాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంటి సూరుకు ఎలక కొరికింది కనపడుతుంది, కానీ భార్యకు గాయపరిచే భర్త పొరపాటున బయట కనపడదు. భార్యను గాయపరిచే భర్త బయట కనపడడు. దేవుని వాక్యం చక్కగా మనకు బోధిస్తుంది. ప్రార్థనకు చెప్పండి, ప్రార్థనకు జవాబు రావాలంటే కుటుంబంలో ఏముండాలి చెప్పండి? కుటుంబంలో ఏముండాలి? ఐక్యత అనేది, సమాధానం అనేది ఉండాలి. కుటుంబం అనేది ఆ కుటుంబం కాదు, దేవుని చెప్పండి, దేవుని కుటుంబం. ఈ మందిర ఆవరణములో కూర్చున్న నీవు నీ జీవితంలో సమాధానం నీకు కలగాలంటే, ఇక్కడ నీ జీవితంలో నెమ్మది కలగాలంటే, నీ జీవితంలో నువ్వు స్వస్థత పొందుకోవాలంటే, నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నువ్వు ముందు ఎలా ఉండాలండి? నిక్కచ్చి క్రైస్తుడిగా ఉండాలి, ప్రార్థన పరుడైన వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది ఇక్కడ ప్రార్థన చేస్తారు, వెనకాల పోయి గోతులు తీస్తారు. చివరికి అటు తిరిగి ఆ గోతులు వీడే పడతాడు. అప్పుడు అనుకుంటాడు ఆడి కోసం గోతి తీశాను, కానీ నేను దోవిన గోతిలో. ప్రైజ్ ద లార్డ్. ఆమాను దేన్ని నమ్ముకున్నాడు చెప్పాలి మీరు? ఆమాను దేన్ని నమ్ముకున్నాడండి? కర్రను నమ్ముకున్నాడు, కొయ్యను నమ్ముకున్నాడు ఆమాను. తన ఇంటి ముందు నాటిచ్చాడు కొయ్య. ఎవరి కోసం? ఈ కొయ్య మీద వాణ్ణి చెప్పండి, వాణ్ణి ఎవరిని? మిమ్మల్ని ఏం కాదు కదా, చెప్పొచ్చు కదా. ఎవరినండి? మొర్దెకయ్యను ఈ కొయ్య మీద ఉరి తీస్తాను అనుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? తాను నమ్మిన కొయ్యే చెప్పండి, తాను నమ్మిన కొయ్యే చివరికి ఆ కొయ్య మీదనే వాడికి ఉరి తీయబడింది. తాను నమ్మిన కొయ్యే వాడి ప్రాణాన్ని తీసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఇక్కడ రాయబడిన ఒక చిన్న మాట, అందుకని ప్రార్థనకు జవాబు రావాలంటే ఏమి చేయాలి? చదువుకుందాం. 2వ దినవృత్తాంతుల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 7వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. నా పేరు పెట్టబడిన నా జనులు. చాలు 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 చెప్పండి. ఇక్కడ ఏమంటున్నాడు? నా పేరు పెట్టబడిన, దేవుడు చెప్తున్న మాట. చెప్పండి, ఎవరు అంటున్నారు ఈ మాటని? ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. తమను తాము తగ్గించుకొని ఏం చేయాలంట చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తగ్గించుకోవటం అంటే ఏంటిది? అన్నిట్లో తగ్గింపు స్వభావం. యేసు ప్రభువారు చెప్పారు, పెద్దవాడువు అని పిలువబడాలనుకునేవాడు అందరికీ చెప్పండి పరిచారకుడై ఉండాలంట. నేను సంఘంలో ఒక పెద్ద మనిషిగా చలామణి అవ్వాలి అనుకునేవాడు తేడా లేకుండా ఏంటండి, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు, కులమతాలు ఇలాంటివి ఏది లేకుండా ప్రతి వాడికి పరిచారకుడై ఉండాలి
అని యేసు ప్రభువారే చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. పెద్దవాడు అనబడినటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే అందరికీ సమానంగా పరిచర్య చేస్తారు. వడ్డించే విషయంలో, మందిరం ఊడిసే విషయంలో, సాపలు వేసే విషయంలో, తీసే విషయంలో, పలకరించే విషయంలో, వచ్చినటువంటి వారికి వందనాలు చెప్పే విషయంలో, ఏంటండి పలకరించే విషయంలో, పిలిచే విషయంలో, ప్రతి విషయంలో ఆ వ్యక్తి ఎలా ఉంటాడంట అందరికీ సమానంగా చూసుకోవాలి. అది నేను చెప్పింది కాదు, దేవుడు చెప్పినటువంటి మాట. ప్రైజ్ ద లార్డ్. పెద్దవాడు అని పిలువబడాలి అనుకున్న వ్యక్తి అందరికీ పరిచారకుడవై ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు సృష్టికర్త అయినటువంటి దేవుడు అని బైబిల్లో చెప్పబడుతున్న మాట. అలాగే ప్రభు నమ్మిన మన జీవితంలో ఆయన చేసిన మేలులు బట్టి, మనం అనుభవిస్తున్న ఆ ఆశీర్వాదమును బట్టి ఈ భూమి మీద ప్రతివాడికి తెలుసు. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ఏమన్నారు? పరిచర్య చేయించుకొనుటకు నేను, చెప్పండి, పరిచర్య చేయించుకోవటానికి నేను రాలేదు, నేను పరిచర్య చేయటానికి మాత్రమే. చెప్పాలి కొంచెం గట్టిగా చెప్పండి. ప్రభువారు ఎందుకు వచ్చారు? చెప్పాలి. ప్రభువారు ఎందుకు వచ్చారు? పరిచర్య చేయటానికి ఆయన వచ్చారు. నేను ఒక మాట అంటాను. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? ప్రార్థనకు జవాబు పొందుకోవటానికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనకు జవాబు రావాలంటే ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి మనం? చెప్పండి. ప్రార్థనకు జవాబు రావాలంటే మనం ఏం చేయాలంట? మనమే చెప్పండి, తగ్గించుకోవాలి. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇశ్రాయేలు సర్వ సమాజమును కూర్చున్నటువంటి విషయాన్ని దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి దేవుని పేరు పెట్టబడిన నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? మందిరానికి వచ్చిన నీవు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనలో దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావా? ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువును సిలువ వేసేటప్పుడు అటొక దొంగ, చెప్పండి, ఇటుపక్క ఒక దొంగను సిలువ వేశారా లేదా? మీరు చూసారా? చెప్పండి. అటు ఒక వ్యక్తిని ఇటు ఒక వ్యక్తిని సిలువ వేశారు. ఇద్దరు వ్యక్తిని సిలువ వేశారు. వేసిన తర్వాత వీళ్ళలో ఒక వ్యక్తి అంటున్నాడు, ఏమని? వీళ్ళలో ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడివి కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా నీవు రక్షించవచ్చు కదా. ఇప్పుడు చెప్పండి, ఇది తగ్గించుకోవటమా ఏంటండి? తగ్గించుకున్నాడా లేకపోతే కించపరిచాడా? అవహేళనగా మాట్లాడినట్టుంది. ప్రైజ్ ద లార్డ్. అతను అంటున్నాడు, దేవునితో అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయబడిన విషయాన్ని మనం చూస్తే ఒక దొంగ చెప్తున్న మాట ఏమిటి? నువ్వు దేవుని కుమారుడివి, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు మరొక వైపు ఉన్న దొంగ ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? అతను గర్దించి, అప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో, అతడు ఏ పాపము, చెప్పాలి, ఏ పాపమైనా చేయలేదు. ఎవరి గురించి?
యేసు ప్రభుని గురించి చెప్తున్నాడు. యేసు ప్రభును సిలువ వేసిన తర్వాత సిలువలో ఆ దొంగలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు దొంగలు మాట్లాడుతుంటే యేసు ప్రభు వారు అలాగే ఇంటా ఉన్నాడు. ఏ మాట కూడా మాట్లాడలేదు, మౌనంగా ఇంటా ఉన్నాడు. నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే అని ఒకవైపు బాధకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు వారు ఏ మాట మాట్లాడకుండా ఇంటనే ఉన్నాడు. మరొక దొంగ చెప్తున్నాడు, అతను ఏ నేరము ఏ పాపము చేయలేదు, అయినను ఆయన సిలువ వేశారు. మనం నేరం చేశాం, దొంగతనం చేశాం, ఎన్నో చేశాము, ఇది మనకు సరి అయిన శిక్ష. కానీ అతను ఏ నేరం చేయలేదని యేసు ప్రభు ముందు మరొక దొంగ తనను తాను తగ్గించుకొని, చెప్పండి, తనను తాను తగ్గించుకున్నాడు. ఒక వ్యక్తి ఏమో హెచ్చించుకున్నాడు, మరొక వ్యక్తి ఏమో తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ప్రభు సన్నిధిలో ఆ మాటను చెప్తుంటే ప్రభు అతని మాటను విని సిలువలో ఒక మాట పలికాడు. ఏ మాట? నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. ఎప్పుడన్నాడు ఆ మాటని? చెప్పండి, ఎప్పుడన్నాడు? యేసు ప్రభు ముందు ఒక దొంగ తగ్గించుకొని, తనను తను తగ్గించుకొని ఆయన సన్నిధిలో బతిమాలుకుంటున్నాడు, మొరపెట్టుకుంటున్నాడు. నీవును నీ రాజ్యముతో పాటు వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేశాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరానికి వచ్చిన నీవు, ప్రార్థన చేస్తున్న నీవు, నీ ప్రార్థనకు జవాబు వస్తుందా? దేవుని సన్నిధిలో ప్రార్థించిన నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నువ్వు తగ్గించుకోవాలి. నీలో ఉన్న అహంకారం, ఈర్ష్య, పగలు, కక్షలు, దేశములు, కులపిచ్చి, మతపిచ్చి తగ్గించుకోవాలి. లోక సంబంధమైన శరీర కోరికలు తగ్గించుకొని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు చెప్పండి, ప్రార్థనకు జవాబు రావాలంటే ఏం చేయాలి? తగ్గించుకోవాలి. అందుకని ఇద్దరు దొంగల్లో ఒక వ్యక్తి తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తగ్గించుకొని, ప్రభువా నీ రాజ్యముతో పాటు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. అప్పుడు యేసు ప్రభువారు చల్లటి మాట చెప్పాడు. ఏమని? నీవును, చెప్పండి, నా రాజ్యం వచ్చినప్పుడు, చెప్పండి, ఏమన్నాడండి? నీవు నా రాజ్యంలో ముందువుగాక అన్నాడు. మన దేవుడు ఎవరు? మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే ప్రార్థించాలి. పట్టుదల కలిగి ప్రార్థన, తగ్గించుకొని ప్రార్థన, విధేయతతో ప్రార్థన, ఆత్మీయతగా ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయకుండా వచ్చి కూర్చొని గడ్డం కింద చేయి పెట్టుకొని ఏంటండి, చెప్పండి, ముసి ముసి నవ్వులు నవ్వి ఎక్కిరింపు శాస్త్రాలు చేస్తూ కనుబొమ్మలు ఎగిరించుకుంటూ వాళ్ళ ముఖాలు వీళ్ళ ముఖాలు చూసుకుంటూ పనికిమాలిన ఆలోచన చేసుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు వస్తుందా? దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మనుషులని పనితనాన్ని చూడకపోవచ్చు, మనుషులని మొరను వినకపోవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు నీ మొరను వింటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని సిలువలో ఉన్న ఆ దొంగ అతని మొరను విని నిశ్చయముగా నీవు నా రాజ్యములో
ఉందువుగాక అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, నీ ప్రార్థనకు జవాబు రావాలంటే చెప్పండి ఏం చేయాలి? చెప్పండి ఏం చేయాలి? ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏ బలహీనతతో నువ్వు ఆయన సన్నిధికి వచ్చావో, కష్టంలోను కన్నీటితో ఇరుకు ఇబ్బందుల్లో దేవుని సన్నిధికి వచ్చావా? ప్రార్థించు. ప్రభు సన్నిధిలో ఈ రాత్రి ప్రభువా నన్ను ముట్టు, స్వస్థపరచు, సమాధానపరచు, ఆయన ఆరోగ్యాలు చేత నన్ను నింపమని ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే దొంగకు జవాబు ఇచ్చిన దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు దర్శించునుగాక. మీ ప్రార్థనకు జవాబు దయచేయునుగాక. మీ కన్నీళ్లను తుడువునుగాక. మీ కష్టము నుండి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. చెప్పండి ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? నోరు మూసుకొని కూర్చుందామా? హాజరించుకునే దానికి వద్దామా? చెప్పండి ఏం చేద్దాం? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, భయము లేని కోడి ఎక్కడ పెట్టిందంట? బజార్లో గుడ్డు పెట్టిందంట. అర్థం ఏంటి? భయము భక్తి లేనోడు టైమును క్రమాన్ని పాటించడని అర్థం. ప్రైజ్ ద లార్డ్. క్రమాన్ని పాటించాలి. భార్య ముందు భర్త నమ్మకం లేకపోతే భోజనం పెట్టదు. భర్త ముందు భార్య యథార్థవంతురాలుగా లేకపోతే నువ్వు నాకు అవసరం లేదు, నీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపో. కుటుంబంలో అలా జరగటానికి గల కారణం ఏంటి? మీ ప్రవర్తన. మీ ప్రవర్తన ప్రతిఫలమే మీ కుటుంబము సమస్యల మధ్యలోకి వెళ్ళిపోవటం కారణం. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని దేవుడు అంటాడు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. రెండవ మాటను చూద్దాం. రెండవ మాట, అదే అధ్యాయం, అదే వాక్యం. నా పేరు పెట్టబడిన నా జనులు నన్ను వెతికి, చాలు. ఇక్కడ ఏమంటున్నాడండి? రెండో మాట, తమను తాము తగ్గించుకొని ఏం చేయాలంటే నన్ను ఏం చేయాలండి? ఎతకాలి. ఎవరిని? అవసరమైన వాళ్ళన? కొంపలు కూల్చేవాడినే, మాయ మాటలు చెప్పేవాడినే. ఎవరిని ఎతకాలి? జీవితాన్ని నాశనం చేసేవాడిని ఎతకాలా? నిన్ను నీ కుటుంబాన్ని పాడు చేసేదాన్ని వెతకాలి. ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. మనం బైబిల్లో ఒక ఆమె కనిపిస్తుంది. మీకు అందరికీ తెలుసు ఆమె, నాకంటే మీకు బాగా పరిచయం. ఎవరబ్బా ఆమె అని అనుకొని ఉండొచ్చు మీరు. మీ ఇంటి పక్కన వెనకో ముందాం కాదు, బైబిల్లో ఉండాము. ప్రైజ్ ద లార్డ్. ఈమె ఎందరో ఎతికిందంట. ఏంటండి? డాక్టర్లను, యాక్టర్లను, నాటు వైదికులను, బూతు వైదికుల్ని అందరిని వెతికింది. వెతికి 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 తనకున్నదంతా ఏం చేసుకుందంట? చెప్పండి ఏం చేసుకుందండి? తనకున్నదంతా లయం చేసుకుంది. ఏంటిది? సంపాదన. ఈ సంపాదన అంతా మొత్తం పోగొట్టుకొని పోయింది, మొత్తం కాజేసింది. ఎందుకని? ఏంటండి? తనకున్న జబ్బు నిమిత్తమై తన ఆస్తి అంత ఖర్చు పెట్టింది. ఎవరు చెప్పిన మాట వినింది. ఎవరు ఏ మాట చెప్పినా ఆ మాటను విని, అదిగో తిరుపతి వెళ్ళు, గూడూరు వెళ్ళు, నెల్లూరు వెళ్ళు, కడపకి వెళ్ళు, అనంతపూర్ వెళ్ళు, గుంటూరుకి వెళ్ళు, ఏంటనే వెంకటగిరికి వెళ్ళు అని చెప్పి ఎంత
ఎంతమంది సలహాలు ఇచ్చారో అన్ని ఊర్లు అన్ని హాస్పిటల్ తిరిగింది. తిరిగి 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 చివరికి తనకు ఉన్నదంతా లయం చేసుకుంది. కానీ తన వ్యాధి మాత్రము, చెప్పండి, వ్యాధి మాత్రము బాగా కాలేదు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళను నమ్మి వీళ్ళని నమ్మి వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. సంఘ సవాసానికి దూరం కాకూడదు. ప్రైజ్ ద లార్డ్. చెవుల పూలు పెట్టుకునే వాళ్ళు ఉన్నంతకాలం పూలు పెట్టేవాళ్ళు రెడీగా ఉంటారు. చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఉన్నంత కాలం చెడగొట్టేవాళ్ళు రెడీగా ఉంటారు. మన సంఘాల్లో లేరండి? నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తుంటే వెనకాల గోతులు తవ్వేవాళ్ళు ఉంటారు. ఉండరా? ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్త. కాలాలు సమయాలు మన చేతుల్లో లేవు. అన్ని రోజులు మనవి కాదు. బైబిల్ గ్రంథాన్ని చదివితే అర్థమవుతుంది మీకు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయబడిన ప్రతి మాటలు చదవగలిగితే మీ జీవితంలో మరలా మీరు వెనక్కి తిరిగి చూడరు. ఏబు గ్రంథాన్ని చదవాలి. ఏబు గ్రంథంలో రాయబడిన మాటలు వింటా ఉంటే నరాలు తెగిపోతాయి. అంత చక్కటి మాటలు. గ్రహించేవాడికి, బుర్ర లేని వాడికి ఏముండదు. ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. చదవగలిగితే, మనసు పెట్టి చదవగలిగితే అక్కడ రాయబడిన ప్రతి మాటలు మరలా నిన్ను లోకం వైపునకు దరి చేరనివ్వదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈమె తిరిగి 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 వాళ్ళు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాట, ప్రతివాడు రాయి వేస్తూ ఉంటే ఆ రాయి వెనకాల పరిగెత్తి 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 చివరికి ఏం చేసుకుందంట? ఉన్నదంట పోగొట్టుకుంది. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో ఒకవేళ ఇలాంటి ఆలోచన కలిగి చెప్పుడు మాటలు విని పెడచెవిపెట్టి దేవుని వాక్యాన్ని ధిక్కరించి నీ జీవితంలో సమాధానాన్ని కోల్పోయావేమో, ఆత్మీయతను కోల్పోయావేమో, ప్రార్థన జీవితాన్ని కోల్పోయావేమో, సమాధానం లేక బ్రతుకుతూ ఉన్నావేమో, నీకున్న సర్వస్వము నీ ఆస్తి అంతయు పాడు చేసుకొని దుఃఖతోచని స్థితిలో బ్రతుకుతూ ఉన్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు నన్ను వెతికి నా ప్రార్థన నన్ను ప్రార్థించినట్లయితే నేను మీకు జవాబు దయచేస్తాను. ప్రైజ్ ద లార్డ్. దేవుని వెతకాలి. దేవుని వెతకాలి. ఆయన వెతకకుండా నువ్వు నీకు నచ్చినట్లు, నీకు మెచ్చినట్లు నువ్వు వెతికావు అనుకోండి, చివరికి నీ జీవితంలో నువ్వు నష్టపోతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ నష్టాన్ని ఎవరూ సమకూర్చలేరండి. ఆ నష్టాన్ని ఎవరు కూడా సమకూర్చలేరు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి సాటి అయినది ఏది కూడా లేదు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి పరిశుద్ధత ముఖ్యం, మనుషులు ముఖ్యం కాదు, పరిశుద్ధత ముఖ్యం. తన పాపమును ఒప్పుకొని తెలుసుకొని క్షమించమని అడగగలిగిన మనస్సు మనిషి దేవునికి అవసరం. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈమె ఏం చేసిందంట? ప్రభువును వెతికింది. ఎప్పుడు? లోకాల్లో డాక్టర్లను వెతికింది, నాటు వైద్యులను వెతికింది, భూత వైద్యులను వెతికింది, అన్ని రకాల వంటి వైద్యములను ఎతికి ఏసారిపోయి చివరికి లాస్ట్ క్షణములో ప్రభువుని గురించి వినింది. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యను గురించి విని వెతుకులాడుకుంటూ ఆయన దగ్గరికి వచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్.
ఆమె వెతుక్కుంటూ యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య అక్కడ ఉన్నాడని తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత చుట్టూ జనసమూహములు ఉండట చూసి ఆయన దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం చాలక తన మనస్సులో ఒక ఆలోచన కలిగింది. ఏమని చెప్పండి? ఏమని? వెనకమాలుగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు అని అనుకొని వెనకమాలకి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే చెప్పండి ఏమైపోయిందంట? ఆమెలో ఉన్న రక్తధారలు, చెప్పండి, రక్తస్రావము తగ్గిపోయింది. ప్రైజ్ ది లార్డ్. మాయమైపోయింది, స్వస్థత పొందుకుంది, సమాధానం వచ్చేసింది. వెంటనే యేసు ప్రభు వారు చెప్పారు, నన్ను ఎవరో ఇక్కడ ముట్టారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శిష్యులు అంటారు, ఇంతమంది జనసం ఉంటే నీ మీద పడుతూ ఉంటే నిన్ను ముట్టకుండా ఎలా ఉంటారంటే, కాదు నన్ను చెప్పండి ప్రత్యేకంగా నన్ను ఎవరో ముట్టారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఒక్కొక్కరికి చెప్పండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ, ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాధి. ఆ వ్యాధి చేత పీడింపబడుతున్న నీవు ప్రత్యేకంగా ప్రభు సన్నిధిలో కన్నిటితో నీవు ప్రార్థన చేయాలి. ఎప్పటిదాకా ప్రార్థన చేయాలి? చెప్పండి, ఎప్పటిదాకా చేయాలంట? చెప్పండి, ఎప్పటిదాకా ప్రార్థన చేయాలి? నీవు నన్ను ముట్టి స్వస్థపరిచేంత వరకు ఈ రాత్రి నేను నిద్రపోను, నీ పాదాలు విడిచిపెట్టను అని గట్టిగా పట్టుకొని ప్రార్థించావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడండి? ప్రైజ్ ది లార్డ్. యాకోబుని దీవించాడా లేదా? ఆశీర్వదించాడా లేదా? నిన్ను కూడా ప్రభు దీవించాలంటే మొదటి మాట ఏం చెప్పాను? ఒకటి, తగ్గించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ అబ్బాయి ఎవరు అబ్బాయి అని అడిగితే, ఈయన అక్క సోదరం జయన్న గారి అబ్బాయి కదా అంటారు. ఈమె ఎవరు అని అంటే, అదే వెంకటగిరి రూతమ్మ గారి కూతురు కదా అని అంటారు. ఎందుకని? దేవుడు అంటున్నాడు, మీరు నా పేరు పెట్టబడిన నా జనులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ విషయాన్ని చక్కగా మనం చూస్తే ఇక్కడ రెండో మాట ఏంటంటే, మనము ఆయనను చెప్పండి ఎవరిని ఎత్తకాలి? ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ఎత్తకాలి మనం? సారాయి బాట్ల, బ్రాంతి బాట్ల, ప్యాకెట్ ఆడేవాడినే, అబద్ధాలు ఆడేవాడినే, మోసం చేసేవాడినే. చెప్పండి, ఎవరిని ఎత్తకాలి మనం? సజీవుడైన ప్రైజ్ ది లార్డ్ పాప శాపాల నుండి నిన్ను విడిపించు దేవుని వెతకాలి. అన్నిటి నుండి నిన్ను విడిపించి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవుని వెతకాలి. ఆయన వెతకకుండా నువ్వు ఏదేదో ఎతికితే నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు చెప్పండి. అందుకని యేసు ప్రభు వారి మాట చెప్పంగానే ఆమె భయపడుతూ వణుకుతూ ఆయన ముందొచ్చి నిలబడింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ముందొచ్చి నిలబడినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారండి? చెప్పండి, నీ విశ్వాసమే, చెప్పాలి గట్టిగా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను కనుక సమాధానం కలిగి వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఆస్తి ఉన్నంతసేపు సమాధానం లేదు, వ్యాధి బాధలతో ఉన్నప్పుడు సమాధానం లేదు, వీళ్ళ మాట విన్నంతసేపు నీ జీవితంలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం సమాధానం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. డబ్బు లేనోడికి అప్పు ఉండదు, అప్పు లేనోడికి డబ్బు ఉండదు. వాడు హ్యాపీగా తింటాడు, సంతోషంగా కడుపు నిండా తింటాడు, ప్రశాంతంగా పండుకుంటాడు. ఏంటంటే డబ్బు ఉన్నోడికి ఏముండాలి? పండుకునేటప్పుడు దోమతెర ఉండాలా, ఏసీ ఉండాలా, అన్నీ ఉండాలా, డబుల్ కాట్ మంచం ఉండాలా, బెడ్ ఉండాలా, ఉంటేనే వీడికి నిద్ర. లేనోడు ఎక్కడ పండుకుంటాడు చెప్పండి? వాడికి దోమతెర ఉండదు, ఒంటి మీద సరిగ్గా బట్టలు ఉండవు, ఎక్కడో ఒకటో ఇంటి బయట ఎక్కడో సరి పడుకొని ఉంటాడు. వాడికి ఒక్క దామ కూడా కొట్టవో, ఏ డెంగీ జ్వరాలు కూడా రావు. రోగాలు వచ్చేది ఎవరికి చెప్పండి? డబ్బున్నవాడికి. అందుకని
పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈమెతో అన్న మాట ఏంటి తెలుసా? నువ్వు సమాధానం కలిగి వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ఎక్కడ సమాధానం దొరుకుతుంది మనకు? యేసయ్యను వెతుకుటలో సమాధానము, దేవుని ఎతుకుట్లో సమాధానం, తగ్గించుకొని ప్రార్థించుట్లో సమాధానం. నువ్వు తగ్గించుకోకుండా వెతకకుండా వచ్చేవు. కొంతమంది అసలు కళ్ళు కూడా మూయరు, మోకరించమన్నా మోకరించరు. అదొక బుద్ధి కొంతమందికి. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు చూపిస్తూ అంటారు, నన్ను చూడండి అన్నట్టు. నెమలి చూడ ఎట్లా చేస్తుందండి? చెప్పండి, నెమలి ఏం చేస్తుంది? పార్కులో పరిగెత్తుకుంటూ వచ్చి రెక్కలు ఈకలన్నీ చెప్పండి ఇప్పుకొని, చూసావా నా అందాన్ని అంటది. ఏటగాడు చూశాడు అనుకో, ఒక్క దెబ్బ కొడతాడు, ఒక్క ఈక లేకుండా చేసేస్తాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు సేవకుని మాటను విని మోకరించి ప్రార్థించినట్లయితే నీ ప్రార్థనకు దేవుడు సమాధానం. ప్రైజ్ ది లార్డ్. అపవాది అనే ఏటగాడు కొట్టకుండా ఉంటాడు నిన్ను. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాటను చక్కగా చెప్పాడు. మూడవ మాట చదువుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని చెడు మార్గమును, ఎక్కడి నుంచి ఎక్కడ చదవాలి? నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని నన్ను వెతకాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని చెడు మార్గమును, అది అన్నిటికీ ముందు ఏముండాలి? మీరు ఏదైనా రాస్తారు కదా, స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఏం రాస్తారు ముందు? చెప్పండి, ఏం రాస్తారు ముందు? స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ముందు ఏం పేరు రాస్తారు? ఆధార్ కార్డు రాయించుకునేటప్పుడు ఏం రాస్తారు? ఓటర్ లిస్టులో పేరు చేసేటప్పుడు ఏమని రాస్తారు? ముందు ఏమొస్తుంది? ఇంటి పేరు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంటి పేరు వస్తుంది. ఇంటి పేరు ముందు వస్తుంది, తర్వాత నీ పేరు. ఇంటి పేరు ఒక చెట్టు మొదలు ఎలాంటిదో ఇంటి పేరు కూడా అలాంటిది. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చక్కగా ఈ మాటను చెప్పాడు. తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెడు మార్గాన్ని విడిచిన ఎడల దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. కానీ ఒక ఆయన ఏం చేశాడు తెలుసా? చెడు మార్గాన్ని విడిచిపెట్టలేదు. ఎవరైనా మీకు బాగా తెలుసు, ఇస్కరియోతు యూదా విడిచిపెట్టలేదు. తగ్గించుకున్నట్టుగానే ఉన్నాడు. దేవుని వెంబడిస్తున్నట్టుగానే, వెతుకుతున్నట్టుగానే కనిపిస్తున్నాడు. చెడు మార్గాన్ని విడిచిపెట్టినట్టుగానే ఉన్నాడు. ఎవరో దేవుడా, ఎవరండి? ఇస్కరియోతు యూదా. ప్రైజ్ ది లార్డ్. దేవుని దయ వల్ల మన సంఘంలో ఇస్కరియోతు యూదా లేడు. ఏంటండి, ఉన్నాడా? చెప్పండి, ఉన్నారా? చెప్పండి. ఇస్కరియోతు యూదాలు ఎవరు లేరు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇస్కరియోతు యూదా చేసిన పని ఏమిటి? దేవుని ముందు, చెప్పండి, యేసయ్య ముందు తగ్గించుకున్నట్టుగానే నటిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తగ్గించుకున్నట్టుగానే ఉన్నాడు. ఆయన వెతుకుతున్నట్టుగానే నటించాడు. చెడు మార్గాన్ని విడిచిపెట్టినట్టుగానే ఉన్నాడు. కానీ చివరికి ఇస్కరియోతు యూదా పరిస్థితి ఏమైపోయింది? చెప్పండి, ఏమైపోయిందండి? ఎవరు కొట్టలేదు, ఎవరు తిట్టలేదు, ఎవరు వెళ్ళిపోమని చెప్పలేదు.
చివరికి తన జీవితాన్ని తానే, చెప్పండి, తానే, ప్రైజ్ ద లార్డ్. ఇస్కరియోతు యూద ఆలోచన ఏంటంటే తనకు నీడనిచ్చిన చెట్టును తానే నరుక్కున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సంఘాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎవరైనా సహాయం చేసేవాళ్ళు నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి నమ్మకం ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యక్తులకే నమ్మక ద్రోహం చేసేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? ఒకటి, తగ్గించుకొని ప్రార్థించాలి. రెండోది, ఆయన్ను వెతికి ప్రార్థించాలి. మూడోది, చెడు మార్గాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మరి ఇస్కరియోతు యూద చెడు మార్గాన్ని విడిచిపెట్టాడంటే ఏమాత్రమూ కనపడట్లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో మనం చూడొచ్చు. ఎవరిని? ప్రైజ్ ద లార్డ్. మొర్దెకై తన ప్రజలను, చెప్పండి, యూదా ప్రజలను కాపాడుకోవాలి అని చెప్పి తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే తన మీద వేయబడిన నేరము, చెప్పండి, తన మీద వేయబడిన నేరము, ఆ కేసును దేవుడు కొట్టివేశాడు. ఏ వ్యక్తి అయితే నింద మోపాడో ఆ వ్యక్తిని తీసుకెళ్ళి, చెప్పండి, ఆ కర్ర మీద ఊరి వేశారు. ఇప్పుడు చెప్పండి, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడా? హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడా? త్వరగా చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీకు తగ్గింపు స్వభావం ఉందా? ఏంటండి, చిన్న పెద్ద అనే ఆలోచన ఉందా? పరిశుద్ధాత్మని సన్నిధిలో మెలుకు కలిగి జాగ్రత్తగా నిన్ను నీవు కాపాడుకొని ప్రభు సన్నిధిలో నడిపించబడాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నామనే సంగతి మర్చిపోబాకండి. ప్రతివాడు భూమి మీద ఉన్నాము అనే సంగతి నీ జీవితంలో మర్చిపోకూడదు. మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు చేసావా, ఏది కూడా నీది కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ఇక్కడ చక్కగా ఈ మాట చెప్పాడు. ఫస్ట్ నుంచి చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఏం చేస్తాడంట? ఒకటి, తగ్గించుకోవాలి. రెండోది, దేవుని వెతకాలి. మూడోది, చెడు మార్గమును విడిచిపెడితే ఆకాశమందున్న దేవుడు, చెప్పండి, మీ ప్రార్థన, చెప్పండి, ఆకాశమందున్న దేవుడు, చెప్పండి, ఏం చేస్తాడు? నా ప్రార్థన విని నా పాపములను క్షమించి నా దేశమును స్వస్థపరచును. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఈ మాట చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. ఆకాశమందున్న దేవుడు నా ప్రార్థనను విని నా పాపములను క్షమించి నా దేశమును స్వస్థపరచును. ప్రైజ్ ద లార్డ్. నిన్ను మాత్రమే కాదంట, నువ్వు చేసే ప్రార్థనలో ఉన్న బలం ఏమిటి? నువ్వు చేసే ప్రార్థనకున్న శక్తి ఏమిటి? నిన్ను మాత్రమే కాదు, నీ దేశాన్ని కూడా బాగు చేస్తాడట. దేశాన్ని బాగు చేయగలిగిన దేవుడు మనకున్నప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసముతో, ధైర్యముగా, నమ్మకంగా, నిజాయితీగా ప్రార్థన పరులై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. మరి ఏం చేద్దాం ఇప్పుడు? చెప్పండి, ఏం చేద్దాం? ఏం చేసేది ఏముంది పాస్టర్ గారు? అయిపోయిన తర్వాత నీ దారి నీది, మా దారి
మాది. పాడిందే పాట పాసిపళ్ళను దాసుడు అని అనుకుంటే కుదరదు. ప్రభు సన్నిధిలో నిలబడాలి, జాగ్రత్త మెలకు కలిగి చివరి దినాలను చేసే ప్రార్థనకు ప్రతిఫలం పొందాలి. నిత్యమహిమలో ప్రభుతో నువ్వు ఉండాలని ఆశ కలిగినటువంటి వాడు వారి ఆశను దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు. ప్రైజ్ దల్లా. అందుకని దేవుడు ఏం చేస్తానన్నాడండి? చెప్పండి, ఏం చేస్తానన్నాడు? ఎక్కడి నుండి? ఆకాశపు నుండి వారి ప్రార్థనను విని వారి పాపలను క్షమించి వారి దేశమును స్వస్థపరచును. 15వ వచనం ఒక మాట రాయబడి ఉంది. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. ప్రైజ్ దల్లా. ఇప్పుడు చెప్పండి, మన దేవుని కనుదృష్టి ఎక్కడ ఉంటుందంట? చెప్పండి, ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ప్రార్థన చేసేవాడి మీద ఉంటుంది. సెల్ ఫోన్ చూసుకునేవాడి మీద కాదు. సెల్ ఫోన్ గెలుక్కుంటూ కూర్చున్నవాడి మీద కాదు. ఏంట్రా ఏం చేస్తానంటే ఎరి చూపులు చూసేవాడుగా వాడి మీద కాదు ఉండేది. తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుని కన్ను దృష్టి వారి మీద, వారి కుటుంబం మీద, వారి ఉద్యోగ వ్యాపారం మీద ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మరొక మాట అన్నాడు, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. చాలు చాలు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, దేవుడు ఏమంటున్నాడండి? నా పేరు, చెప్పండి, ఏ మందిరానికి? ఇటు చూడాలి, మీరు ఇటు చూడండి, చెప్పాలి. ఏమంటున్నాడు దేవుడు? నా పేరు ఈ మందిరమునకు. ఏ మందిరమో చెప్పాలి తొందరగా మీరు. ఏ మందిరమో? హృదయం అనే, చెప్పండి, హృదయం అనే ఈ మందిరమునకు. అందుకని మొదట నేను చెప్పాను, దేవునితో నీవు ఏం చేయాలి? ప్రమాణం. దేవునితో నిబంధన, దేవునితో ప్రమాణం. ప్రమాణాన్ని తప్పకూడదు. దేవుడితో చేసిన నిబంధనను తప్పిపోకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ఈ మాటను చక్కగా చెప్పాడు, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఏమంటున్నాడండి? నా పేరు ఈ మందిరానికి నిత్యము ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా యేసన్న గారు ఈ సంస్థను స్టార్ట్ చేసినప్పుడు హోసనా ప్రార్థనా బృందం అని పెట్టాడు. హోసనా ప్రార్థన బృందం అంటే ఇవన్నీ తీసుకొని వెళ్ళేవాళ్ళు కదా, 10 మంది కలిసేవాళ్ళు. ఇవన్నీ తీసుకొని పోయి ఒక చోట బృందంగా చేరి కోటాలు పెట్టి ఇలా చేసుకుంటారు, దానికి బృందం. ఆ తర్వాత చెప్పండి ఏం పెట్టారు? హోసనా ప్రార్థన మందిరం అని పెట్టారు. అది కాస్త తీసేసి ఇప్పుడు హోసనా మందిర్, ఇప్పుడు హోసనా మినిస్ట్రీ. ఇప్పుడు మన మందిరం మీద ఏముంటుంది? ఎక్కడికి వెళ్ళినా హోసన్నా మందిరం, హోసనా మందిర్. నిత్యము ఆ పేరు ఎక్కడ ఉంటుందండి? మందిరానికి. చెప్పండి, ఎక్కడ ఉంటుంది? వెనకాల ఉంటుందా? లోపల ఉంటుందా? అదే దేవుడు అంటున్నాడు, నా పేరు ఈ మందిరమునకు నిత్యం. ఈ మందిరం కాదు, నీ హృదయం అనే మందిరానికి ఆయన పేరు నిత్యము ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించి వాక్యానుసారంగా ఆయన సంగతి నడిపించబడాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రార్థనకు జవాబు దొరకాలంటే ఏం చేయాలి? తగ్గించుకొని ప్రార్థించాలి. రెండోది దేవుణ్ణి వెతకాలి. మూడోది చెడు మార్గమును విడిచిపెట్టాలి. చెడు మార్గాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు దేవుని పేరు నీ హృదయమనే మందిరం మీద నిత్యము ఉంటుంది.
అందుకని యేసయ్య చెప్పాడు, ఈ స్థలమందు మీరు చేసిన ప్రార్థన నా కన్ను దృష్టి నిలుచును, మీ ప్రార్థనల వైపు నా చెవులు ఉన్నాను. మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో లేదో, దేవుడు మీ పక్కన కూర్చొని మీ పక్కన నిలిచి ఆయన వింటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసావా? తెల్లారేసరికి కాదు, ఈ మందిరం నుంచి బయటికి వెళ్ళే లోపు దేవుడికి సమాధానం ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయలేదనుకోండి, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ మందిరానికి వచ్చి పోతున్నా నీ జీవితంలో నువ్వు బాగు పడలేవు, సమాధాన పడలేవు, సంతోషంగా ఉండలేవు. ప్రైజ్ ది లార్డ్. అదే చెప్పాను కదా, ఇస్కరియోతు యోధ తగ్గించుకున్నట్టుగానే ఉన్నాడు, యేసుని వెంబడిస్తున్నట్టుగానే ఉన్నాడు. ఇంకొకటి చెప్పండి, చెడు మార్గాన్ని విడిచిపెట్టినట్టుగానే ఉన్నాడు. కానీ ఏది కూడా ఆయన విడిచిపెట్టలేదు. కాబట్టి ముందుగానే యేసు ప్రభు కంటే ముందుగానే చెప్పండి ఏమైపోయాడంట, తన్ను తాను ఊరేసుకొని చనిపోయాడు. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో ఏముండాలి? తగ్గింపు ప్రార్థన జీవితం ఉండాలి. ఒకటి తగ్గించుకోవాలి, రెండోది ఆయన వెతకాలి, మూడోది చెడుతనాన్ని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. ఎవరైతే దేవుని సన్నిధి ప్రార్థన చేస్తున్నారో మీ కుటుంబం మీద దేవుని కనుదృష్టి ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలయ్యా. మీరు నమ్మదగిన దేవుడు. చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింపచేయండి. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితంలో మీరు అనేకమైన మేలు చేస్తాను అని మీరు వాగ్దానం చేసిన వంటి దేవుడు, కృప కలిగిన తండ్రి, నన్ను వెతకాలి అని, నన్ను వెంబడించమని, చెడు మార్గాన్ని విడిచిపెట్టమని ఎన్నో విషయాలు మీరు మాకు తెలియచేశారయ్యా. ఈ తెలియపరచబడిన ప్రతి మాటలు ప్రతి బిడ్డల జీవితంలో కార్యసిద్ధి కలుగు చేయనట్లు ప్రతి కుటుంబం నీ సన్నిధిలో సాక్షిగా స్థిరపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. విన్న మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో స్థిరపరిచి బలపరిచి ఈ వాక్యాన్ని ఎంతమంది వింటున్నారో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదం కలిగేటట్లు మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని వేడుకొనుచున్నాం. కృప కలిగిన దేవా, మీరు నమ్మదగిన దేవుడు. దైవ సేవకులుగా మమ్మల్ని బలపరిచి ఇంతవరకు మీరు వాడుకున్నందుకు స్తోత్రం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ పరిచర్యను ఇంకనూ మీరు ఆశీర్వదించండి. కృప కలిగిన తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్న మీ బిడ్డలందరినీ, విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి బలపరిచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహాసం కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు అక్కడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.